శివుడు తల మీద అర్ధచంద్రాకారంలో చంద్రుడు ఎందుకు ఉంటాడు? శివుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటి? చంద్రుడికి వివాహం జరిగిందా? అయితే అతనికి ఎంతమంది భార్యలు? దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. చంద్రుడు అత్ర మరియు అనసూయలకు పుట్టినవాడే చంద్రుడు. ఒకరోజు దక్షుడు చంద్రుడిని చూసి ఇన్ని మంచి గుణాలు ఉన్న చంద్రుడే నా అల్లుడు కావాలి అనుకుంటాడు. దక్షుడు బ్రహ్మదేవుని యొక్క కొడుకు. అలాగే దక్షుడికి 62 మంది కూతుర్లు ఉంటారు. వారిలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. దక్షుడు నా 27 మంది కూతుర్లని బాగా చూసుకో, వారు ఎవరిని బాధ పెట్టకు, అందరినీ సమానంగా చూసుకొని చంద్రుడి దగ్గర మాట తీసుకుంటాడు దక్షుడు. కాని చంద్రుడు తన 27 మంది భార్యల్లో పెద్ద కూతురు రోహిణి అంటేనే ఇష్టంగా ఉండేవాడు. దీనివల్ల 26 మందిని పట్టించుకునేవాడు కాదు. అలా తన మామ దక్షుడికి ఇచ్చిన మాటను తప్పుతాడు చంద్రుడు. ఇలా ఈ విషయాన్ని తన తండ్రికి చెప్తారు 26 మంది కూతుర్లు. ఇదే విషయం తెలుసుకున్న దక్షుడు చంద్రుడిని కోపంతో మందలిస్తాడు. అయినా కూడా చంద్రుడిలో ఎటువంటి మార్పు ఉండదు. దానితో దక్షుడు విపరీతమైన కోపంతో చంద్రునికి శాపం ఇస్తాడు. రోజు రోజుకి నీ విలువ తగ్గిపోయి అంతమైపోతావు అని శపిస్తాడు. దానితో ఏం చేయాలో తెలియక చంద్రుడు దీంతో ముల్లోకాల్లో ఉన్న దేవతల దగ్గరకు వెళ్తాడు చంద్రుడు. తన తండ్రి బ్రహ్మ దగ్గరకు వెళ్లినా తన శాపానికి విముక్తి చేయలేను అని చంద్రుడిని పంపించేస్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనితో చివరిగా శివుడి దగ్గరకు వెళ్తాడు. ఎలాగైనా తనను కాపాడమని వేడుకుంటాడు. దానితో శివుడు శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని సృష్టికి నీవు కావాలి, నీ వెలుగు కావాలి, నువ్వు కావాలి. కాబట్టి పౌర్ణమి నుండి అమావాస్య వరకు అనగా శుక్లపక్షంలో కాంతి క్షీణించి తరువాత అమావాస్య నుండి పౌర్ణమి అనగా శుక్లపక్షంలో అదే కాంతి పొందుతావని శివుణ్ణి ఆశీర్వదిస్తాడు. అందుకే భక్తిగా చంద్రుడు నీ శిరస్సు మీద చోటు ఇస్తే లోక కళ్యాణం కోసం ప్రయత్నిస్తాను అంటాడు. దానికి శివుడు అంగీకరించి శిరస్సును ధరిస్తాడు. అప్పటి నుండే చంద్రశేఖరుడుగా మారుతాడు శివుడు. ముందు వీడియోలో ఆవు స్త్రీలకు ఇచ్చిన శాపం గురించి వివరించాను. ఆ వీడియోని ఒకసారి చూసేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.